దీనిలో గురించి రాయమని ఆమె ఏం చెప్తుంది నిన్న దాంట్లో ఏదో సాక్షిలో 7:13 వచ్చింది, ఆడు 7:12కే పంపించాడు కిరణ్ యాదవ్ అంటే ఊర్లో అందరికి తెలిసిన తర్వాతనే సాక్షి వాళ్ళు చూస్తారు. సాక్షికి ఇన్ఫర్మేషన్ పోతేనే దాని కన్ఫర్మేషన్ హైదరాబాద్లో కదా చేసేది, అన్ని రకాలుగా చూసేస్తారు. వాళ్ళకి వెంటనే పోయింటుంది సమాచారం, ఎందుకు పోదు? సాక్షి వాళ్ళకి వెంటనే వచ్చింటుంది, దాన్ని అంతా చూసుకొని వేస్తారు. ఈ ఊర్లో తెలియకుండా ఉంటుంది కిరణ్ యాదవ్కి, పక్కనే ఇండ్లు, కూతవేటు దూరంలో కిరణ్ యాదవ్ ఇండ్లు, మరి వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. అదొకటి. రెండో ఆమె విచిత్రమైనది 9:46కి ఈ సాక్షి ఎడిటర్ ఎవరో చైర్మన్ భారతి గారితో మాట్లాడినారు అంటారు. ఏం మాట్లాడకూడదా? 1,00,000 ఉంటాయి, ఏదో ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు. అంటే ఈ కేసు గురించి మాత్రమే మాట్లాడంటే ఎవరైనా విన్నారా? ఇవన్నీ కూడా చట్ట ప్రకారం ఏం చెల్లవు. ఏం మాట్లాడినారు ఏమనేది టెలిఫోన్ సంభాషణ వలన ఏమీ కాదండి. నువ్వు ఏదైనా రికార్డు తీసి ఇనింటే తప్పిస్తే నీకు నాకు 1,00,000 ఉంటాయి. నేను కూడా ఎర్రగంగిరెడ్డికి ఫోన్ చేసిన 7:30 ఆ ప్రాంతంలోన. అంటే ఏం మాట్లాడినా ఉంటారు, అంత కుట్రరాలేదు. అట్లా కాదు కదా. అట్లా ఈమె చాలా రాంగ్ రూట్లో పోతుంది. ఈమె అడగాలంటే చాలా ఉన్నాయి.